ఈ సమయం కొరకు ఏర్పరచబడినటువంటి వేదవాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14-15 వచనములను చదువుకుందాం. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను. గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును మాడల మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, పరలోక ప్రభువా, మీ ఘననామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని దర్శించి, ఆదరించి, బలపరిచి ఈ సమయమున శ్రేష్టమైన మీ లేఖన భాగములను చదువుకొని ధ్యానించబోతూ ఉండగా, తండ్రి మా మధ్యను మీరు ఉండండి, మీరు మాతో మాట్లాడండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, బలపరిచి అయా ఈ దినమున మాకు కావలసిన వాక్య ఆహారాన్ని మాకు అందించండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి హృదయాన్ని తాకండి నాయన. ప్రతి హృదయము తెరవబడుటకు సహాయం దయచేయండి. వాక్యము వినుచున్న వారి జీవితములలో మీ కార్యమును జరిగించండి. ఈ సమయమున మాకు కావలసిన వాక్య ఆహారాన్ని మాకు అందించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధిలో ప్రభు బిడ్డలుగా మనమందరం ఏకీభవించడానికి దేవుడు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఎదిగేటువంటి క్రమంలో కొన్ని సందర్భాలలో మనం ఇష్టము లేని దారిలో నుంచి నడవాల్సి వస్తుంది. మనకు కష్టమైన, బాధ అయినా ఆ అనుభవాలను మనం స్వతంత్రించుకోవాలి. ఆ అనుభవాల్లోంచి నేర్చుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే అనేక మందికి వచ్చేటువంటి అనుమానం ఏమిటంటే, మేము మా విశ్వాసాన్ని నిరూపించుకున్నాం, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాం, మేము ఏర్పరచుకున్న బిడ్డలము, పిలుపు కలిగినటువంటి బిడ్డలము, ఈ నిశ్చయత ప్రభు దగ్గర నుంచే మాకు దొరికింది, అయినా ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనిని గురించి జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఇర్మియా ప్రవక్త చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల గురుకు ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. ఇక్కడ ప్రవచించినటువంటి ప్రవచనాన్ని మనం చూస్తే ప్రభు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, తిరిగి నేను వారిని మరల ఇశ్రాయేలు దేశమునకు రప్పించెదను. ఈ వాగ్దానాన్ని చేస్తూ అక్కడ ఒక చక్కటి కామెంట్ అనేటువంటిది
చేయబడింది. వారిని రప్పించినటువంటి దినమున ఇశ్రాయేలీయులు ప్రభు సన్నిధిలో మాట్లాడతారట, ఐగుప్తులో నుండి మమ్మలను రప్పించిన ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా అని చెప్పారట. ఏమని చెప్తారట? ఉత్తర దేశములో నుండి ఆయన తరిమిన దేశములన్నిటిలో నుండి రప్పించిన యెహోవా అని ప్రభువుని వచ్చి సాక్ష్యం ఇస్తారట. ప్రభువు తరిమినటువంటి దేశాలు. ప్రభు ఎందుకు తరుముతాడండి? ఇంగ్లీష్ వెర్షన్లో మనం చూస్తే, బట్ బై లివింగ్ లార్డ్ who took the children of Israel up out of the land of north and from all countries where he had sent them అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అంటే ఆయన తన బిడ్డలను ఉత్తర దేశంలో నుంచి తిరిగి తీసుకుంటాడు. ఏ ఏ దేశాలకైతే ఆయన పంపించాడు, ఏ ఏ దేశాలకైతే వారిని ఆయన పంపించాలని కోరుకొని వారిని నడిపించాడో ఆ దేశముల నుంచి తిరిగి రప్పిస్తాడు. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటి? మన జీవితంలో మనకు ఇష్టము కలిగినా లేకపోయినా దేవుని యొక్క చిత్త ప్రకారముగా నడిపించబడటం అనేటువంటిది ఆవశ్యకమైనటువంటిది. ఒకసారి నీవు దేవునిని అంగీకరించిన తర్వాత, ఒకసారి నీవు దేవుని బిడ్డగా నిలబడిన తర్వాత, వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆయన నిన్నెంచుకుంటాడు. నీవు నేను అనుకుంటాం, ఆయన నేను ఎంచుకున్నాను, నేను నమ్మాను అనుకుంటాం. ఆయన నమ్మినటువంటి ప్రజల జీవితాలు వేరుగా ఉంటాయి. వారు సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ ఆయన ఎంచుకున్నటువంటి ప్రజలను వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన వారిని తన చిత్తానుసారముగా నడిపించడం మొదలు పెడతాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ గమనించండి, ఆయనే మనల్ని ఆ అనుభవాల్లోనికి పంపించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ దినమున పేతురు గారు జ్ఞాపకం చేస్తూ అంటాడు, మిమ్మలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన జనాంగమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం నడిపించబడటానికి, మనం ఆ దేశాలకు లేకపోతే వేరే ప్రాంతాలకు మనం ఎరుగనటువంటి అనుభవాల్లోనికి ప్రవేశించడానికి, నడిపించబడటానికి దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పరిచి నడిపిస్తూ ఉన్నాడు అనేది మనం ఇక్కడ గమనించాల్సిన సత్యం. ఎందుకంటే మనం ఇక్కడ సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, దేవుని ప్రేమను అనుభవిస్తూ ఉన్నాం. ఎటువంటి శ్రమ లేదు, ఎటువంటి శోధన లేదు, అంత సంతోషమే. కానీ ప్రభువే మనల్ని క్రొత్త ప్రాంతానికి పంపించాడు. ప్రభువే మన జీవితంలో ఒక క్రొత్త అనుభవాన్ని ఇచ్చాడు. ప్రభువే మన జీవితంలో ఒక కొత్త శ్రమను అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు అంటే, ప్రభు అంటున్నాడు, నిన్ను ఆశ్చర్యకరమైన నా వెలుగులోనికి నడిపించాను, కాబట్టి నా సొత్తైన ప్రజలు, నా గుణాతిశయాలను ప్రచురం చేసేటువంటి నా బిడ్డగా నీవు ఉండాలి. మరి దేవుని బిడ్డలారు గమనించండి, ఈ దినాన క్రైస్తవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క బిడ్డలుగా దేవాలయంలోనికి వెళ్తున్నాం, ఆదివారం ప్రార్థన చేస్తున్నాం, మళ్ళీ లోకంలోనికి వస్తున్నాం. లోకంలో ఏం చేస్తున్నాం? లోకంతో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
దేవుని యొక్క వెలుగును ప్రకటించాల్సిన క్రైస్తవుడు, దేవుని యొక్క వెలుగును, ప్రేమను పరిచయం చేయాల్సినటువంటి క్రైస్తవుడు ఈరోజు లోకంలోనికి వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడయ్యా అంటే లోకంతో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు గమనించండి, 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు సాక్ష్యం చెప్తాడు. ఇదిగో నేను పౌలు దగ్గర బాప్తిస్మం పొందాను, అపోల్లో దగ్గర బాప్తిస్మం పొందాను, నేను అపోల్లో వాడును, పౌలు వాడును అని చెప్పుకుంటున్నారంట అని చెప్తూ అక్కడ ఒక మాట అంటాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. పౌలు గారు ఏమంటున్నారండి? వాక్చాతుర్యం అక్కర్లేదంట వాక్యం చెప్పడానికి. దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి అందమైనటువంటి భాషా పదప్రయోగాలు అవసరం లేదట. బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపలేదు ఆయన, నేను అభిషేకించడానికి రాలా, నేను ఇదిగో మీకు బాప్తిస్మం ఇచ్చి మీరు దేవుని బిడ్డలు అని స్థాపించడానికి నేను రాలా. పౌలు గారు అంటాడు, ఆయన ప్రేమను మీకు పరిచయం చేయడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన సువార్త మీకు ప్రకటించడానికి నన్ను ఏర్పరచుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతకు ముందు ఆది సంఘం కూడా మీరు గమనించండి, శ్రమ కలిగింది, శోధన కలిగింది, హింస కలిగింది. సంఘమంతా యెరూషలేములో నుంచి చెదిరిపోయింది. ఏం చేశారు వాళ్ళు? వెళ్ళిన చోటెల్లా దేవుని సువార్తను ప్రకటించారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ హింస కలగకపోతే, యెరూషలేములో హింస కలగకపోతే, కలిగింది కూడా ఎవరి వల్ల? పౌలు వల్లే. ఇంటింట దూరుచు ఎవరు క్రైస్తవులు ఉన్నారో వాళ్ళని హింసిస్తూ చంపుతూ యెరూషలేము అంతా కూడా తన ఆధీనంలో తీసుకున్నాడట. చంపుతూ ఉంటే ఆ హింసకు తట్టుకోలేక చెదరిపోయారు. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి ఉంటారు కదా, దేవుడా ఎందుకయ్యా మాకు ఈ శ్రమ, ఎందుకయ్యా మాకు ఈ శోధన? నీ నామాన్ని నమ్మినందుక, నువ్వు దేవుని కుమారుడు అని అంగీకరించినందుక మాకెందుకు ఇది? అంగీకరించకపోతే మేము యెరూషలేములో సుఖంగా ఉంటాంగా. కానీ వారు హింస పొందినప్పుడు ఎదురు తిరగలేదంట. వారు హింస పొందినప్పుడు అక్కడ నిలిచి ఉండలేదట. వారు హింస పొందినప్పుడు ఎవరెవరికో కంప్లైంట్లు చేయలేదట. ఏం చేశారు? అక్కడ నుంచి చెదరిపోయారు. అది దేవుని చిత్తం. ఆయనే వాళ్ళను పంపించడానికి అక్కడి నుంచి చెదరగొట్టాడు, ఆ హింసను అనుమతించాడు. వెళ్ళారు. వెళ్ళిన చోటెల్లా ఏం చేశారట? చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే అక్కడ చెప్పబడుతున్న మాట, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప యూదయ సమరయ అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. 4వ వచనంలో అంటాడు చూడండి, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఎవరో తెలియదు, ఎక్కడికి వెళ్ళామో తెలియదు, బ్రతకడానికి అన్నం తినడానికి కూడా వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితులు, ఆహారం సంపాదించుకోవడానికి కష్టపడాల్సినటువంటి పరిస్థితులు, అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంట? దేవుని సువార్తను ప్రకటించారు. ఈరోజు క్రైస్తవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈరోజు క్రైస్తవునిగా నీవేం చేస్తూ ఉన్నావు? ఒకవేళ అలా వెళ్ళాల్సి వస్తే, అలా వెళ్ళి ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తే ఏం చేస్తున్నావు? అయితే అక్కడి నుంచి పారిపోయి వెనక్కి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం, లేకపోతే అక్కడ అనుగుణంగా వాళ్ళలో కలిసిపోయి బ్రతుకుతున్నాం.
గమనించండి ప్రియ దేవుని బిడ్డలారు, ఈనాడు అనేక మంది క్రైస్తవులు, ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా దేవుని యొక్క ప్రేమ మనల్ని నడిపించి ఒక కొత్త ప్రదేశానికి తన రాయబారిగా, తన సాక్షిగా మనల్ని పంపించాలని ప్రభు కోరుకుంటే, అక్కడికి వెళ్ళినటువంటి మనం, వెళ్ళాల్సి వచ్చినటువంటి మనం ఏం చేస్తున్నాం? అయితే అక్కడి నుంచి పారిపోయి నేను ఎప్పుడు వెనక్కి వస్తా అని ప్రయత్నం చేస్తున్నాం. లేదా అక్కడ వాళ్ళతో కలిసిపోయి అక్కడే బ్రతుకుతున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను అనుకుంటాను ప్రభు కోపగించుకొని చెదరగొట్టాడు ఇశ్రాయేలీయుల్ని, చెరకప్ప చెప్పాడు. ఆ చెరలో వాళ్ళు దీనావస్థలో బ్రతుకుతూ దేవాన్ని ప్రార్థన చేశారు అని వ్యాఖ్యానం చేస్తాం. నేను అనుకుంటాను అక్కడకు వెళ్ళిన తర్వాత వారు చేయాల్సింది ఏంటి? దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉంటారో ఈ ప్రపంచానికి, లోకానికి చూపించాల్సిన వాళ్ళు. దానియేలు ఏం చేశాడు? తమను తాము ప్రత్యేకపరుచుకున్నాడు. వెళ్ళి ఆ అధిపతుల్ని, ఆ నపుంసకుల అధిపతి దగ్గరకు వెళ్ళి ఆయనతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? అయ్యా, మేము దేవుని బిడ్డలము, బలి అర్పించిన ఈ ఆహారాన్ని మేము ముట్టాం. ఒకవేళ నీకు అనుకూలమైతే మాకు శాఖ ధాన్యాలను ఇవ్వు, ఆకుకూరలే మీరు అర్పించట్లు, అక్కడ ఆకుకూరలే మాకు పెట్టు. వారం రోజులు చూడు, వారం రోజుల తర్వాత వీళ్ళకంటే నీవు అన్నం పెట్టి, నీవు బలి అర్పించిన దాన్ని ఇచ్చిన వాళ్ళకంటే మేము శ్రేష్టంగా కనపడకపోతే నీకు నచ్చింది చేయి. ఎదిరిచ్చాడా? నేను దినా అన్నాడా? అనలా. వెళ్ళాడు, అయ్యా తేడా చూడు. 7 రోజుల తర్వాత పరిశీలించాడట. అన్ని విషయాల్లో వాళ్ళకంటే గొప్పగా ఉన్నారట ఈ నలుగురు. అన్ని విషయాల్లో శ్రేష్టంగా ఉన్నారట. వెంటనే వారి ఆహారం ఏదైతే వాళ్ళు తీసుకున్నారో అదే వాళ్ళకి పెట్టాడు. మారిపోయింది. తర్వాత ఏం జరిగింది? ఇశ్రాయేలీయుల చెరలో రాసుల ముందు నిలబడ్డారు. దేవుని కార్యాలను తిప్పి చూపించి నెబుకద్నెజరు, దర్యావేషు, ఆ తరువాత రాసులు ఏమన్నారండి? ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన గురించి ఒక్క మాట మాట్లాడితే వాని ఇల్లు ఎప్పటికీ పెంట కుప్పలాగా ఉంటుందని నెబుకద్నెజరు శాసనం చేశాడండి. బబులోను సామ్రాజ్యం మొత్తం మీద 120 సంస్థానాలలో యెహోవాను దూషించిన వాని ఇల్లు ఎప్పటికీ పెంట కుప్పలాగా ఉంటుందని దానియేలును బట్టి, షడ్రకు, మెషకు, అబేద్నెగో అని పిలువబడిన ఆ మిగతా 3 మనుషులను బట్టి ఆయన శాసనం చేశాడు. ఇది కదా ప్రభు కోరుకుంటుంది మన దగ్గర నుంచి. కానీ ఏం చేస్తున్నామో తెలుసా? దేవుని యొక్క ప్రజలుగా వెళ్ళినటువంటి వాళ్ళు దేవుని ప్రజలు అనే ఐడెంటిటీని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నేను క్రైస్తవుల్ని అని ధైర్యంగా చెప్పుకోగలిగినటువంటి క్రైస్తవులు ఈరోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈ లోకంలో? నేను క్రైస్తవుని, నేను క్రీస్తుని ఆరాధిస్తాను, నేను దేవుని బిడ్డను అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది చెప్పండి? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నన్ను అడుగుతున్నాడు, నువ్వు వెళ్ళి నా సాక్షిగా, నా బిడ్డగా, నా వెలుగును చూపించాల్సినటువంటి నీవు ఏం చేస్తున్నావు? అయితే వాళ్ళతో కలిసిపోతున్నావు, లేదా అక్కడి నుంచి ఎప్పుడు పారిపోదామా, విడుదల ఎప్పుడు దొరుకుతుందా అని నన్ను శోధిస్తున్నావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేయి. చూడండి అక్కడ ప్రభు అన్నటువంటి మాట, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రభు ఒక చక్కటి మాట అనాలా, లేకపోతే మర్మమైనటువంటి ఆజ్ఞ అనాలా, నాకు అర్థం కాలేదు. చూడండి ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం, ఇదే యెహోవా వాక్కు, వారిని పట్టుకొనుటకు నేను చాలా మంది జాలరులను
పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతము నుండి, ప్రతి కొండ మీద నుండి, మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను. తిరిగి రప్పిస్తాను అంటూనే, నేనే మిమ్మల్ని ఆ చెరలోనికి పంపించాను అంటూనే ఇక్కడ ప్రభు 2 మాటలు చెప్పాడు. ఒకటి, జాలర్లను పంపిస్తాడట. రెండవది, వేటగాళ్ళను పంపిస్తాడట. ఎట్లా? నువ్వు వెళ్ళి అక్కడే ఉండిపోతే, నువ్వు వెళ్ళి అక్కడే కలిసిపోతే ఆయన ఏం చేస్తాడట? జాలరిని పంపించి నిన్ను వల వేసి పట్టుకొని తెచ్చుకుంటాడట. ప్రభుత్వటువంటి దేవుని బిడ్డలారు, అందుకని గమనించండి ప్రభు చెప్పిన మాట కూడా. పేతురు ఆ చేపల రాశిని చూసి, అయ్యా నేను నీ దగ్గరగా ఉండటానికి నేను యోగ్యుడిని కాదయ్యా, నన్ను విడిచిపెట్టి పో అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి? నిన్ను మనుష్యులను పట్టు జాలరిగా చేస్తా. ఎక్కడెక్కడికో చెదిరిపోయావు, ప్రభు బిడ్డవే, ప్రభుతో పాటు నిలిచి ఉన్నటువంటి వాడివే, ప్రభుతో ఉండి ప్రభు యొక్క ప్రేమను అనుభవించినటువంటి వాడివే, ఆయన ఆశీర్వాదాన్ని అనుభవించిన వాడివే. కానీ ఇప్పుడు లోకంలోకి వెళ్ళిపోయావు, లోకంలో బ్రతుకుతున్నావు, లోకమే లోకం అనుకుంటున్నావు. ఇది లేకపోతే నా బ్రతికెట్లా అని భయపడుతున్నావు. ప్రభు అంటున్నాడు, నేను జాలరిని పంపి నేను పట్టుకొస్తా. జాలర్లు ఏం చేస్తారు? చేపలు పడతారు కదా. చేప నీళ్ళల్లో ఉన్నంత వరకు బతుకుంటుంది కదా. వలేసి బయటికి తీస్తే గోదావరిలో పులస చేపలని దొరుకుతాయి అంట. చాలా టేస్ట్ అంటారు పులస. కానీ బ్రతికుండగా ఒక్క పులసను కూడా ఇప్పటివరకు ఎవడు పట్టుకోలేదంట. వలలో పడగానే చచ్చిపోతాడు. వల తగలగానే ఆ వలలోంచి బయటికి తీస్తూ ఉండగానే చచ్చిపోతాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ గమనించండి, దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నీవు నీ దీపాన్ని ఆర్పివేసుకొని లోకంలో పడిపోతే నిన్ను జాలములు పెట్టి పట్టుకొనైనా బయటకు తీస్తా. అదే లోకం అనుకుంటున్నావేమో. ఒకవేళ వెళ్ళకపోతే నేనే వేటగాడినై తరుముతా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, గమనించండి, యోసేపు జీవితాన్ని మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. తండ్రి ప్రేమించిన కుమారుడు కదా, రంగురంగుల అంగీ కుట్టించాడట తండ్రి. అది వేసుకొని అన్నదమ్ములందరి మధ్యలో రాసులాగా వెలిగేవాడు. కలలు కన్నాడు. కలలు విన్నప్పుడల్లా ఆ అన్నదమ్ములందరూ అసూయపడేవాళ్ళంట యోసేపు మీద. తండ్రి కూడా ఒకనొక కలను కన్నప్పుడు తండ్రి కూడా మాట అన్నాడట, నేను నీ తల్లి నీకు నమస్కారం పెట్టాలా, నీకు తల వంచాలా అని అడిగాడంట. ఆశీర్వదించబడినటువంటి స్థితి, రాజుగా తన కుటుంబంలో నిలబడేటువంటి స్థితి, అందరికంటే ఎక్కువ ప్రేమించిన కుమారుడు. దేవుని బిడ్డలారు గమనించండి, అన్నలందరూ కూడా గొర్రెలు కాచుకుంటూ వెళ్ళిపోయారు. ఈయన మాత్రం ఇంటి దగ్గరే ఉన్నాడు. తండ్రి పిలిచాడట, అన్నలు ఎట్లున్నారో ఒకసారి క్షేమం చూసిరా. సరే, బయలుదేరి వెళ్ళాడు. గమనించండి, ఒంటరిగా ప్రయాణం చేయలేని స్థితిలో ఉన్నాడు యోసేపు? లేదు, ఒక్కడే వెళ్ళాడుగా. మందలను కాపలి కావాల్సిన అన్నలందరూ మందల కాపలా కాస్తూ ఉంటే, మందలు కాసుకుంటూ ఆస్తిని అభివృద్ధి చేయడానికి ప్రయాసపడుతూ ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు? చక్కగా తండ్రి సంతోషాన్ని, తండ్రి ఆనందాన్ని, తండ్రి ఇచ్చినటువంటి ఆ లగ్జరీని అనుభవిస్తూ సుఖంగా, సంతోషంగా, దీవెనకరంగా బ్రతుకుతున్నాడు కదా. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అన్నలు అమ్మేస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ దేవుని బిడ్డగా బ్రతుకుతానని నిలబడ్డాయి జైల్లోకి వెళ్ళాడు.
చెరసాల్లోనికి వెళ్ళిన తర్వాత కళలకు అర్థం చెప్పి వీళ్ళన్నా నన్ను బయటికి తెస్తారేమో అని ఎదురు చూసుకుంటా కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కీర్తనకారుడు ఒక చక్కని మాట అంటాడు. చూడండి, కీర్తన గ్రంథము 105వ కీర్తన 19వ వచనాన్ని మనం చూస్తే, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచూ ఉండేను. అన్నలు అమ్మకపోతే ఐగుప్తుకి వెళ్ళేవాడా? ఆయన సాక్ష్యం ఇస్తాడు. అన్నలు ఆహారం కోసం వచ్చినప్పుడు నన్ను అమ్మి వేసినందుకు మీరు దుఃఖపడవద్దు. ఏమంటాడు అక్కడ? అన్న మాట ఏంటో తెలుసా? మనము ఈ కరువు కాలంలో ఆహారము సమృద్ధి కలిగి ఉండడానికి దేవుడు ముందుగా నన్ను పంపెను. ఈరోజు దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నువ్వు సుఖంగా ఉండి ఇక్కడే ఉండిపోవాలి, ఇదే నా జీవితం అనుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పంపించిన చోటికి వెళ్ళకపోతే, నేను నిన్ను పంపించిన చోట నా సాక్షిగా నిలబడటానికి నువ్వు ఇష్టపడకపోతే, నేను వేటగాడినై నిన్ను తరుముతా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఎలా ఉన్నావు ఆలోచించండి. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆయన వేటగాడిలాగానే మనల్ని తరుముతాడు. వినకపోతే వెళ్ళి అక్కడ కలిసిపోయాం. దేవుని బిడ్డలారు గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తులో బానిసత్వం పోవాలని కోరుకున్నారు, కానీ బయటికి రావాలని కోరుకున్నారా? కోరుకోలా. మీరు చూడండి, ఇశ్రాయేలీయులు తమకు కలిగిన బానిసత్వాన్ని బట్టి ప్రభువుకు మొరపెట్టారు తప్ప ఐగుప్తులో నుంచి బయటకు రావాలని వాళ్ళు అనుకోలే. అందుకే ప్రతిసారి ఐగుప్తునే జ్ఞాపకం చేసుకున్నారు. మోషే 40 దినాలు కొండ మీద ఉన్నప్పుడు వాళ్ళు అన్నటువంటి మాట ఏంటి? మోషే ఎవడో మాకు తెలియదు, యెహోవా ఎవడో మాకు తెలియదు, మమ్మల్ని ఐగుప్తులోంచి బయటకు రప్పించినటువంటి వాళ్ళు ఎవరో తెలియదు, మాకు దేవతను చేయి. అహరోను అడిగారా లేదా? అడిగారు. బంగారపు దూడను చేపించారు. దాని ముందు గాన ప్రతిగానాలు చేస్తా, ఇదే మా దేవుడు అని ఎగిరారు. అయిపోయింది. దేవుడు నడిపించాడు, తీసుకొని వచ్చాడు. ఈ అరణ్యంలోనికి వచ్చారు. అరణ్యంలోకి వచ్చి మన్నా తింటా ఉన్నారు. మన్నా తింటూ వాళ్ళ అన్న మాటలేంటో తెలుసా? చూడండి, సంఖ్యాకాండ గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. చూడండి, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఏమంటున్నారండి? మోషేని చూసి ఏడుస్తున్నారంట. ఎందుకయ్యా ఈ మన్నా ఇచ్చావు? ఇది తెచ్చుకొని పేలాలు వేపుకొని పేలాలు తిన్నట్టు తినాలి మేము. ఇది తినటానికి తీయగానే ఉంది. ఎన్ని రోజులని తింటాం? ఇది మాకు అక్కడ ఉచితంగా వచ్చాయి. ఏమొచ్చాయో తెలుసా? మేము బానిసలుగా ఉన్నాం, అక్కడ మాకు ఉచితంగా ఏమిచ్చారండి? నైలు నది చేపలు దొరికాయంట, కోరాకులు దొరికాయంట, కీరకాయలు దొరికాయంట, దోసకాయలు దొరికాయంట, ఉల్లిపాయలు దొరికాయంట, వెల్లిపాయలు దొరికాయంట. ఎంతటి ఘోరమైనటువంటి స్థితిలోనికి మనుషుడు పడిపోతూ ఉన్నాడో చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సుఖాలు అలవాటైనాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆనందాలు అలవాటైనాయి. దేవుని సన్నిధిని మర్చిపోయారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు వాళ్ళని ఎలా పట్టుకొచ్చాడు? చేపలను పట్టుకొచ్చినట్టే పట్టుకొచ్చాడు. చేపలు వలలో పడగాని, వలలోంచి బయటకు తీయగాని చచ్చిపోతాయి. ఒక్క ఇశ్రాయేలీయుడైన ఐగుప్తులోంచి బయటకు వచ్చిన వాళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించారా? చూడండి, మీరు వెళ్ళండి వెనక్కి, 40 సంవత్సరాల అరణ్యంలోనే బతకండి, అక్కడే చచ్చిపోండి, మీ బిడ్డల్ని నేను తీసుకెళ్తా. ఎందుకంటే మీకు ఇంకా ఐగుప్తం ముఖ్యం. మీకు ఇంకా ఐగుప్తులో ఉన్న ఆహారమే ముఖ్యం. ఈ లోకమే మీకు కావాలి.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జాలరిలాగా అక్కడి నుంచి తీశాడు ప్రభు. ఎందుకు ఉపయోగపడ్డా? దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? ఎందుకు ఆయన జాలరిలాగా నిన్ను పట్టుకోవడమో, లేకపోతే వేటగాడిలాగా నిన్ను బయటకు తరవడం ఎందుకు? మళ్ళీ జాలరిలాగా తిరిగి పట్టుకోవడం ఎందుకు? ఎందుకంటే నీకోసం వాగ్దాన దేశం ఎదురు చూస్తుంది. ప్రభు ఇక్కడ చెప్పిన మొట్టమొదటి మాట చూడండి, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను. ప్రభు అంటున్నాడు, నిన్ను పంపించింది నా సాక్షిగా, నువ్వు ఉండాల్సింది నా సాక్షిగా, తిరిగి రావాల్సింది నా బిడ్డగా. దేవుని బిడ్డ, నీ రోజు నీ కోసం నా కోసం ఆ వాగ్దాన దేశం ఎదురు చూస్తా ఉంది. ఈరోజు నీ కొరకు నా కొరకు పరలోకం ఎదురు చూస్తా ఉంది. దేవుని బిడ్డలంట వీళ్ళు, దేవుడు ఎంచుకున్నటువంటి బిడ్డలంట వీళ్ళు. వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామా? దేవుడు ఆకాశం నుంచి వంగి చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచనంలో 17-18 వచనాల్లో ప్రభు అదే చెప్తాడు, వారి నడకలు నాకు మరుగై ఉండలేదు, వారి దోషము నాకు కనపడకుండా ఉండలేదు. ఈరోజు మన జీవితాల్లో మనము ఎటువంటి నమ్మకాన్ని, ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? మనకు వాగ్దానం చేసింది నమ్మదగినటువంటి వాడని నమ్మకం మనకుంటే ఆ వాగ్దాన దేశం మీదే మన దృష్టి ఉంటుంది. లేకపోతే ఆయన ఇసిరేశాడు, ఆయన ఇది ఇచ్చాడు, ఇక్కడ బతుకుదాంలే అనిపిస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచించాయి. ప్రభు అంటున్నాడు, నీ కొరకు వాగ్దాన దేశాన్ని నేను సిద్ధపరిచాను. అబ్రహాంతో వాగ్దానం చేసినప్పుడు ప్రభు ఏమన్నాడండి? తన తోడు అని ఒట్టు పెట్టుకున్నాడంట. అబ్రహాముకు గాఢ నిద్ర కలుగ చేసి మాంసఖండముల మధ్యలో నుంచి ఆయనే నడిచి వెళ్ళాడంట. నిబంధన చేసింది ఎవరు? అబ్రహాం దేవునితో చేయలా, దేవుడే అబ్రహాముతో చేశాడు. ఆ భాగాన్ని చదివినప్పుడు అనుకుంటాం, ఇదిగో నేను నీకు నాకు మధ్య నిబంధన కలుగులాగున, ఇదిగో నువ్వు పెయ్యను తీసుకుని వచ్చి వధించి వాటిని అగ్నికండముల మధ్య ఉంచు అని ప్రభు చెప్పాడు. అబ్రహాం వచ్చి బలి అర్పణ చేసి ఇదిగో వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు అనుకుంటాం. కానీ అక్కడ జరిగింది చూడండి. అక్కడ జరిగింది ఏంటో తెలుసా? అబ్రహాము వచ్చి ప్రభు చెప్పిన వాటన్నిటిని ఖండించి అక్కడ బలిపీఠం మీద ఉంచాడట. అబ్రహాముకు గాఢ నిద్ర కలుగ చేసి యెహోవా ఆ మాంసఖండముల మధ్యగా నడిచిపోయాను. ఎవరు వాగ్దానం చేశారు? ఎవరు నిబంధన చేశారు? దేవుడే చేశాడు. ఆ వాగ్దానం భంగమైతే, లేకపోతే ఆ నిబంధన భంగమైతే మరణమే. కాబట్టి ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు మరణాన్ని రుచి చూచాడు. అది దేవుని బిడ్డలారా గమనించండి. ఇంత చేసి ఆయన నిన్ను నన్ను అడుగుతుందో తెలుసా? నేను తిరిగి నిన్ను మరలా రప్పిస్తాను, నా బిడ్డగా నా దగ్గరకు వస్తావా? అందుకే పౌలు భక్తుడు అబ్రహామును గురించి వ్యాఖ్యానం చేస్తూ అంటాడు, అబ్రహాము ఈ లోకంలో తనకు కలిగినటువంటి సిరి సంపదలను గురించి, ఆస్తులను గురించి, గౌరవాలను గురించి ఆలోచించలేదట. కానీ దేవుడు దేనికి నిర్మాణకుడును శిల్పియునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూశాడట. ఈరోజు నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? ప్రభు అంటున్నాడు, వాగ్దాన దేశం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. నువ్వు దేనికి ఎదురు చూస్తున్నావు? దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచించేద్దాం. ప్రభు అంటున్నాడు, నిన్ను పంపిన యెహోవా, తిరిగి పిలుచుకున్న యెహోవా. ఇది మనం చెప్పాల్సినటువంటి మాట. నన్ను పంపిన యెహోవా, నన్ను తిరిగి తన సన్నిధిలోనికి చేర్చుకుని యెహోవా. యేసయ్యను గురించి మనం ఇవ్వాల్సిన సాక్ష్యం ఇది. అట్టి సాక్ష్యాన్ని మన జీవితాల్లో కలిగి ఉన్నామా? లేకపోతే పేతురు గారిలాగా
నిలబడుతూ పడిపోతూ ఉన్నావా? సీమోను పేతురు ఏమన్నాడండి? అందరూ ఏమనుకుంటున్నారయ్యా అన్నప్పుడు సీమోను పేతురు చెప్పింది ఏంటి? అందరు శిష్యులందరూ చెప్తున్నారు, ఏలియా అనుకుంటున్నారయ్యా, ప్రవక్తల్లో ఒకడు వచ్చాడు అనుకుంటున్నాడయ్యా, గొప్ప ప్రవక్తలు వచ్చారనుకుంటున్నారయ్యా అని చెప్తూ ఉంటే సీమోను పేతురు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ప్రభు అన్నాడు, సీమోను బరియోనా, ప్రభు తండ్రి నీకు బయలుపరిచాడే తప్ప ఇది నీకు తెలియదు. ఆయన దర్శనం పొందుకున్నావుగా, నువ్వు ధన్యుడివి, నీ మీద నా సంఘం కడతా, పాతాళపు ద్వారములు కూడా దాని ముందు నిలబడవు అని చెప్తే సీమోను గారు పేతురు అయిపోయారుగా. ఇప్పుడు ప్రభు తన మరణాన్ని గురించి, తన యొక్క సిలువను గురించి చెప్తూ ఉంటే వచ్చేమన్నాడండి? ప్రభువా, నీకు అది దూరం అవునుగాక, నువ్వు నాకు ఇచ్చావుగా అధికారం, నేను స్థాపిస్తున్నాను. ఇప్పుడు ఈరోజు అనేక మంది అదే చేస్తున్నారు. అయ్యా మాకెందుకు ఈ శ్రమ వచ్చిందో అర్థం కావట్లేదు అయ్యా, మా కోసం ప్రార్థన చేయండి అంటే మనం ఏమని ప్రార్థన చేస్తాం? యేసు నామములో అది దూరమగునుగాక. అసలు ఎందుకు వచ్చిందో నీకు తెలుసా? ఏం తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నాడో, లేకపోతే ప్రభు ఎక్కడ అతన్ని సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాడో నువ్వు చూసావా? నువ్వు ప్రార్థనలో కనిపెట్టావా? సీమోను గారి లాగే, ప్రభువా అది నీకు దూరమగునుగాక. ప్రభు వెంటనే అన్నాడు, సాతానా వెనకము, నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు, దేవుని సంగతి మర్చిపోయావు. ఈరోజు లోకంలోకి వెళ్ళి నువ్వెవరి సంగతులు ఆలోచిస్తున్నావు? ఈరోజు ప్రభు దగ్గర నిలిచి ఉన్నటువంటి నీవు ఈ లోకం గురించి ఆలోచిస్తున్నావా? లోకానుసారంగా ఆలోచిస్తున్నావా? లేకపోతే దేవుని దగ్గర దేవుని పాదాలను పట్టుకొని, ప్రభువా నాకు విడుదల ఎప్పుడయ్యా, నీ సన్నిధిలోనికి చేరేది ఎప్పుడయ్యా, నీ బిడ్డగా నిలబడి ఈ లోకానికి నీ వెలుగు చూపించేది ఎప్పుడయ్యా అని ప్రార్థన చేస్తున్నావా? నిన్ను నీవు నన్ను నేను పరిశీలన చేసుకున్నావు. ప్రభు విడుదలగా ఫలిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్.